ఒకవైపు మోడర్న్గా ఇంకొక వైపు సాంప్రదాయబద్ధంగా ఎటు చూసినా కూడా సోషల్ మీడియాలో మాత్రం అన్నా లిజ్నవ గారు ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేశారు. సో మరి ఫస్ట్ ఫోటో ఏది పెట్టారు, ఆ తర్వాత దాని గురించి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, నాగబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారు కానీ, తన ఫ్యామిలీ సభ్యులందరూ కూడా అన్నా లిజ్నవ గారికి స్వాగతం పలికారనమాట ఇన్స్టాగ్రామ్ వేదికగా. అదేవిధంగా తను ఏం చెప్పారు, ఏ విధంగా మాట్లాడారు, అండ్ నాగబాబు గారి గురించి, చిరంజీవి గారి గురించి ఏ విధంగా సంబోధిస్తూ మాట్లాడారు. సో ఈ విధంగా చాలా చర్చనే సాగింది. సో ప్రజెంట్ అయితే అన్నా లిజ్నవ గారు ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆ ఫోటో చూసిన తర్వాత చాలామంది రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో మరి అందరికీ తెలిస్తే ఒక మనిషి అన్నప్పుడు నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, అది కామన్గా జరిగేది. ఇంకొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా రకరకాల మనుషులు అనేవాళ్ళు ఉంటారు. మరి అన్నా లిజ్నవ గారు మాత్రం తను ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా తన పని ఏంటో తను చేస్తూ ఉంటారు. సో చాలా రేర్గా బయట కనిపిస్తూ ఉంటారు, ఎక్కడ కూడా ఎక్కువగా బయటికి రారనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో అక్కడక్కడ కనిపిస్తుంటారు తప్ప ఎక్కువగా అక్కడక్కడ అంటే ప్రతి రేర్గా కనిపించడం అండ్ డైలీ కనిపించడం దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇటు రాజకీయాల్లో, అదేవిధంగా ఫ్యామిలీకి సో ఈ విధంగా టైం ఇస్తూ సినిమాల పరంగా చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. మరి అన్నా లిజ్నవ గారు తన పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఆలన ఏంటి, పాలన ఏంటి, కంప్లీట్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఇంకా పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏవైనా ఉంటే తప్ప ఎక్కువగా బయట మాత్రం కనిపించారు. సో ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ వేదికగా తను ఏవైతే ఫొటోస్ షేర్ చేస్తూ ఉన్నారో అవి చూసిన తర్వాత ఒకవైపు చూస్తేనేమో సాంప్రదాయబద్ధంగా తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ఉన్నారు, ఇంకోవైపు మోడర్న్గా కనిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా తనదైన శైలిలో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నారనమాట. సో ఇప్పటికీ చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు, తను రష్యన్ అమ్మాయి, తెలుగు సాంప్రదాయాలు తనకేం తెలుస్తుంది, తన మోడర్న్గానే ఉంటుంది, చాలా పాష్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరికీ కూడా చెంపుపెట్టలాగా తను ఎప్పుడు కూడా ఒక తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ఉంటారు. నిండుగా డ్రెస్ వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు. కాకపోతే కొంతమంది మన తెలుగు వాళ్ళు, మన హిందువులు అయ్యుండి కూడా అలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నాం. చాలామంది మొత్తం చేంజ్ చేసేసారు, మొత్తము వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, మొత్తాన్ని మానేశారనమాట. ఏదో ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని ఇంకా మేము ఓకే తిరిగేస్తాం, హెయిర్ని వదిలేస్తాం. సో ఈ విధంగా చాలా మనుషులు అనే వాళ్ళు తయారైపోయారనమాట. బట్ ఈమె రష్యన్ అమ్మాయి అయినప్పటికీ కూడా మన తెలుగింటి సాంప్రదాయాలు అన్నీ కూడా వంటబట్టి తను తన ఫ్యామిలీ సభ్యులందరి దగ్గర నుంచి కూడా నేర్చుకున్నారనమాట. వచ్చినప్పుడు ఏం తెలియకపోవచ్చు, బట్ తను ఒక తెలుగింటిలో అడుగు పెట్టింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా సంబోధించాలి, ఏ విధమైనటువంటి అలవాట్లు నేర్చుకోవాలి, ఎలాంటి సాంప్రదాయాలు పాటించాలి, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చిరంజీవి గారి కుటుంబం మొత్తం కూడా అన్నా లిజ్నవ గారికి నేర్పించారనమాట. సో ప్రజెంట్ తను అదే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా తను షేర్ చేసినటువంటి ఫోటోస్ చూసిన తర్వాత మోడర్న్గా అందంగానే ఉన్నారు, సాంప్రదాయబద్ధంగా అందంగానే ఉన్నారు. ఏ స్టైల్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మేడం అని చెప్పేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఫొటోస్ని మరీ షేర్ చేస్తూ ఉన్నారు.